సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఫ్రమ్ పోకో X6 సిరీస్ అయితే అఫీషియల్ గా ఈ రోజే మన ఇండియాలో లాంచ్ అయిపోయినాయి. ఏమైందేమో తెలియదు కానీ సాధారణంగా మనకి ఫిబ్రవరి మార్చి నుంచి అయితే లాంచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి యూజువల్ గా. బట్ ఈ 2024 లో మాత్రం అన్ని బ్రాండ్స్ జనవరిలోనే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి లైనప్ అయితే రెడీ చేశారు. దీనిలో భాగంగా పోకో ఈ రోజు అఫీషియల్ గా పోకో X6 అలాగే X6 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ ను కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు స్పెషల్ బాక్స్ కూడా వచ్చింది. బాక్స్ ఏంటి, అలాగే ఈ బాక్స్ లో ఏమున్నాయి, పెర్ఫార్మెన్స్ వైడ్ గా అప్గ్రేడా డౌన్ గ్రేడా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మనం చూసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది మనకు పంపించిన బాక్స్ అయితే యాక్చువల్ గా బ్రీఫింగ్ అప్పుడు ఇచ్చారు. ద అల్టిమేట్ ప్రిడియేటర్ ద హంట్ బిగిన్స్ నౌ. యాక్చువల్ గా ఇది ఒక మార్కెట్ డిస్టర్బర్ అనుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ లో పోకో అయితే లాంచ్ అయిపోతుంది. పోకో అనే బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న బేస్ అయితే కనిపిస్తుంది. మేబీ ఐ థింక్ ఇది ఒక ఎల్ఈడి అనుకుంటా. అండ్ దీని లోపల మేబీ క్రిస్టల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, క్రిస్టల్ నే పంపించారు, క్యూబ్ క్రిస్టల్. ఎస్, ఇక్కడ ద అల్టిమేట్ ప్రిడియేటర్ అని చెప్పి మనకు రాయటం జరిగింది. అండ్ దీనికి ఒక చిన్న అడాప్టర్ పిన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఒక బటన్ ఉంది. అండ్ ఇక్కడ బటన్ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే MediaTek Dimensity 8300 అని చెప్పి రాస్తుంది. అంటే దీని లోపల ఉండేటువంటి ప్రాసెసర్ ఇది. జస్ట్ మనం ఒక షో పీస్ లాగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, బటన్ నొక్కినప్పుడు ఇట్లా లిట్ అవటం అయితే జరుగుతుంది. సో దీన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ రెండు అన్బాక్సింగ్స్ అయితే చూసేద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్సెస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ బ్రాండింగ్ తో పాటు మేడ్ ఇన్ ఇండియా పోకో, ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్. ప్రతి బ్రాండ్ ఇదే చెప్తూ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే పోకో X6 Pro అండ్ దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో బాక్సెస్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఒక ఎల్లో కలర్ బాక్స్ అయితే రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే TPU కేస్ అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ డివైస్ కూడా పక్కకు పెట్టేసి ఇక్కడ మన రెండు బాక్సుల్లో కూడా 67 వాట్స్ ఆఫ్ నార్మల్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేశారు. ఇది పీడీ ఛార్జింగ్ అయితే కాదు. అండ్ దీంతో పాటు Type A to Type C కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, పార్ట్ ఆఫ్ దిస్ ఏం లేదు. ఈసారి వీళ్ళు కేసెస్ కూడా ట్రాన్స్పరెంట్ కాకుండా గ్రే కలర్ ఫినిష్ తో వచ్చారు. సో ఇవి కొంచెం క్వాలిటీ బెటర్ గా ఉండటంతో పాటు త్వరగా ఎల్లో అవటం అయితే చాలా కష్టం. ఇక రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. రెండు నేను ఇందులోనే చేసేస్తాను, ఎందుకంటే రెండిట్లో మీకు పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. మళ్ళీ సపరేట్ గా వీడియో కన్నా గానీ, బట్ ప్రైజెస్ అలాగే ఆ హైలైట్స్ ఏవైతే నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండిట్లో కూడా మీకు పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఎక్కడ కూడా మనకి మెటల్ యూజ్ చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే దీంట్లో వీగన్ లెదర్, అంటే X6 Pro లో వచ్చేటప్పటికి వీగన్ లెదర్ ని, అలాగే X6 లో వచ్చేటప్పటికే గ్లాస్ ని ఇచ్చారు. అఫ్ కోర్స్ X6 Pro లో కూడా మనకి గ్లాస్ మెటీరియల్ తో యూజ్ చేసిన డివైసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్. అలాగే లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక X6 కి మీకు 3.5 ఆడియో జాక్ ఇచ్చారు, కానీ X6 Pro కి అయితే మీకు 3.5 ఆడియో జాక్ లేదు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్ తో పాటు రెండవ స్పీకర్. ఎస్, ఈ రెండింటికి కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రంట్ వీళ్ళు గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికే X6 Pro లో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వర్షన్ ని, X6 లో వచ్చేటప్పటికే విక్టర్స్ ని. దీన్ని ఇటు మార్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎస్, మీరు విన్నది నిజమే, నేనేం తప్పేం చెప్పట్లేదు. దీనిలో విక్టర్స్ అలాగే కొంచెం ప్రీమియం దానిలో వచ్చేటప్పటికే వీళ్ళు 5 అయితే తీసుకొచ్చారు. దీన్ని 5 కి బదులుగా దీనిలో కూడా విక్టర్స్ తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పోకో X6 Pro వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 8.7 mm థిక్నెస్ గా రావడం జరిగితే, వేరే X6 వచ్చేటప్పటికే కేవలం మీకు 7.9 mm, కొంచెం ఇది స్లిమ్ అండ్ స్లీక్ గా మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక X6 వచ్చేటప్పటికే 187 grams, అలాగే X6 Pro వచ్చేటప్పటికే 190 grams గా రావడం జరుగుతుంది. చిన్నపాటి డిఫరెన్సెస్ అంతే. అండ్ అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే X6 Pro లో వచ్చేటప్పటికే పోకో ఎల్లో వీళ్ళ ఆస్థాన కలర్, అండ్ దీంతో పాటు గ్రే అండ్ వైట్ కలర్ లో కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. వేరే X6 లో వచ్చేటప్పటికే వైట్ అండ్ బ్లాక్ కలర్ అంతే. అండ్ రెండు కూడా మీకు IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. రెసిస్టెంట్ కాదు, వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటి వాటన్నిటికి ఇవైతే సస్టైన్ అవ్వగలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి డిస్ప్లేస్. ముఖ్యంగా ఇవి లాంచ్ అవుతున్నటువంటి బడ్జెట్స్ ఏవైతున్నాయో ఈ డిస్ప్లేస్ మాత్రం సింప్లీ క్రేజీ. ఈ రెండిట్లో కూడా మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ అనుకుంటారేమో, ఫుల్ హెచ్డీ ప్లస్ కూడా కాదు, 1.5K డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 120 హెడ్స్. అండ్ ఇవన్నీ కూడా మనకి 10+12 అంటే 12 బిట్ ప్యానల్ తో మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంతేకాదు ఈ రెండిట్లో కూడా మీరు ఒకవేళ ఓటీటీ కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే అన్నిట్లో కూడా వైడ్ వన్ L1 సపోర్ట్ చేయడంతో పాటుగా డాల్బీ విజన్ కంటెంట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అన్నిటిలో కూడా మనకి HDR10+ కాంటెంట్ ని అండ్ 1920 PWM డిమ్మింగ్ కూడా
కూడా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా లో లైటింగ్ లో, ఇంకా బెడ్ టైమ్ లో మనం నైట్ టైం అన్ని లైట్స్ ఆఫ్ చేస్తాం చూసారా, అలాంటి సందర్భాల్లో ఫోన్ యూటిలైజ్ చేస్తున్నా కానీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లో ఉంటుంది కాబట్టి మన ఐ సైట్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. అండ్ ఈ రెండిటిలో కూడా మనకి మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1800 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఇక రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ రెండిటిలో ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. సో ఒకసారి క్వాలిటీ అయితే వినేయండి. చూస్తావా? సో విన్నారు కదా, ఆడియో కూడా క్వైట్ లౌడ్ గా అండ్ అట్ ది సేమ్ టైం క్రిస్ప్ అండ్ క్లియర్ గా రావడం జరిగింది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఆప్టిక్స్, అదేనండి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో రెండింటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కెమెరా స్పెక్స్ రావడం జరుగుతుంది. ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరా. అఫ్ కోర్స్ రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. బేసిక్ గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల వీడియోస్ క్లియర్ గా షేక్లెస్ వీడియోస్ రికార్డ్ చేయడంతో పాటుగా లో లైటింగ్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఈ రెండిట్లో నాకు కెమెరాస్ అయితే యావరేజ్ అనిపించింది. ఖచ్చితంగా వీళ్ళైతే ఇంకా కెమెరాస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా హెచ్డిఆర్ ఫోటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో కొంచెం నాకు ఇంకా లాగ్ అనిపిస్తుంది. అది ఇంకొంచెం బెటర్ ప్రాసెసింగ్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మనం తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి అరౌండ్ 120 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్. ఇంకా చెప్పాలంటే నార్మల్ కన్నా అల్ట్రా వైడ్ యాంగిల్ లో క్యాప్చర్ చేసినప్పుడు నాకు సాచురేషన్ కావచ్చు, డైనమిక్ రేంజ్ ఏదైతే ఉంది కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ప్రైమరీ సెన్సార్ కూడా మరింత బెటర్ గా ట్యూన్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటు మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఆఫ్ కోర్స్ దీన్ని ఇక సాధ్యమైనంత వరకు స్కిప్ చేస్తే బాగుండు. 2019 నుంచి చెప్తానే ఉన్నాం ఇది యూజ్లెస్ కెమెరాస్ అని, బట్ స్టిల్ ఇంకా మనకు వస్తూనే ఉన్నాయి. ఇక రెండిటిలో కూడా మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఆప్టిక్స్ అయితే తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ అంత హెవీ ఏం కాదు. ఈవెన్ బ్యూటీ మోడ్ ఆఫ్ చేసినా కానీ పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది కొంచెం ఓకే అని నేను చెప్తాను. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకి 4K వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ 30 FPS దాకా మాత్రం మనకి ఇది స్టిక్ చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ X6 Pro లో ప్రాసెసర్ ఇంకా కాంపాక్టబుల్ ఉంది. దీనిలో అన్న 60 FPS తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అన్ఫార్చునేట్లీ రెండిటిలోనూ ఫ్రంట్ లో మనకి 1080 30 అలాగే 60 లో మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు 4K 30 FPS అయినా అట్లీస్ట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అట్లీస్ట్ ప్రో సెగ్మెంట్ కన్నా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక రెండిటిలో మనం బ్యాటరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే X6 Pro లో వచ్చేటప్పటికి మీకు 5000 mAh, అలాగే X6 లో వచ్చేటప్పటికే 5100 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక 100 mAh అనేది మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. రెండిటిలోనూ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఛార్జ్ చేశారంటే అరౌండ్ 70% ఆఫ్ ఛార్జింగ్ అనేది రెండిట్లోనూ కంప్లీట్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 70-75 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ 5G ఆన్ చేసుకున్న ఏ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. అండ్ హైపర్ ఓఎస్ కాబట్టి ఇది మరింత బెటర్ గా ఆప్టిమైజేషన్ అయింది కాబట్టి ఇది ఇంకొంచెం బెటర్ గా, అండ్ ఇందులో 5100 ఉన్నా కానీ ఇందులో MIUI తో రావడం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రెండిటిలోనూ సిమిలర్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉండడం జరుగుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. IR బ్లాస్ట్ తీసుకొచ్చారు. అండ్ కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నిటితో పాటుగా పోకోలో మొట్టమొదటిసారిగా వీళ్ళు రెండు ఫోన్స్ లో కూడా 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ పోకో హిస్టరీలోనే మనం ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం 100 డిస్ప్లే తెమ్మని. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. అండ్ దీంతో పాటు మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. X6 Pro లో వచ్చేటప్పటికి అడిషనల్ గా NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇది మాత్రం సూపర్ కూల్ అనిపించింది. అండ్ దీంతో పాటు మనకి X యాక్సిస్ లీనర్ మోటార్ ను కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి హ్యాప్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా టైప్ చేసేటప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఉంటుంది సారా, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ లైక్ ఏ ఫ్లాగ్షిప్ లెవెల్. ఇక రెండిట్లో ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా X6 Pro. దీంట్లో మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ టైం ఇండియాలో డెబ్యూ అవటం, అంటే ఇండియాలో డైరెక్ట్ గా లాంచ్ అవడం కూడా ఇదే వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పొచ్చు. TSMC 4 నానోమీటర్ లిఫ్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి ఇది 3.4 GHz గా మనకు రావడం అయితే జరుగుతుంది. డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి టాస్క్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయడంతో పాటు ఒకవేళ మీరు గేమింగ్ పర్పస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక గేమింగ్ పర్పస్ కి నేను అంత పర్టికులర్ గా అయితే నేను ఫోకస్ చేసి యూజ్ చేయండి అని చెప్పాను, కానీ పర్వాలేదు గేమింగ్ కూడా ఇది ప్రాపర్ గా కంట్రోల్ చేస్తున్నానని చెప్పొచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో మేబీ అది బగ్ కావచ్చు, లేదన్నట్లయితే అప్డేట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు, నాకైతే కొంత లాగ్ అనిపించింది. సో వాటిని కూడా మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OS అప్డేట్స్ లో, ఎందుకంటే ఇందులో హైపర్ UI ఉంది కాబట్టి అది మేబీ ఇంకా ప్రాపర్ గా గేమ్స్ అన్నిటికీ ఆప్టిమైజ్ కాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇది మరింత బెటర్ గా ఆప్టిమైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇందులో మాలిక్ సంబంధించినటువంటి G615 GPU మనకు రావడం జరుగుతుంది. 1400 MHz క్లాక్ స్పీడ్ తో ఇది క్లాక్
లాక్ అయి ఉండడం జరుగుతుంది కాబట్టి గ్రాఫిక్స్ పరంగా ఇంకా గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 5000 స్క్వేర్ ఎంఎం కి సంబంధించినటువంటి లిక్విడ్ వేపర్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడినా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే అరౌండ్ 8 to 10 డిగ్రీ సెల్సియస్ దాకా హై వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది చలికాలం కాబట్టి అలా చూపిస్తున్నాం. మేబీ రేపు సమ్మర్ లో ఈ వాల్యూస్ అనేవి మరి కొంత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. గేమింగ్ పర్పస్ గా చూడట్లేదు, నాకు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ కావాలంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే 14 5G బ్యాండ్ స్టాండర్డ్ లో అలాగే నాన్ స్టాండర్డ్ లో కలిపి ఈవెన్ నేను మన ఇండియాలో ఉన్నటువంటి జియో అలాగే ఎయిర్టెల్ రెండింటికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ స్పీడ్స్ ని పెట్టి కూడా చెక్ చేశాను. అఫ్ కోర్స్ పర్వాలేదు, నాకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో ఏ విధమైనటువంటి అవుట్పుట్ అయితే నేను తీసుకుంటున్నాను, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చూస్తున్నాను, అదే స్పీడ్ నేను ఇందులో కూడా చూస్తున్నాను. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 తీసుకొచ్చారు. LPDDR4X కి బదులుగా 5 తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 వేరియంట్స్ ఉంటాయి, 8+256GB అలాగే 12+512GB. బట్ చైనాలో వీళ్ళు లాంచ్ చేసిన దానిలో 16+1TB వేరియంట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇదే కాదు, దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా మీకు 1.4 మిలియన్ స్కోర్ అయితే ఇది స్కోర్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా స్కోర్స్ ని బేస్ చేసుకొని చూసారంటే ఇది Qualcomm Snapdragon 8 Gen 2 అలాగే 8 Gen 1 కి మధ్యలో మనకు రావడం అయితే జరుగుతుంది మీడియాటెక్ నుంచి. సో పెర్ఫార్మెన్స్ పరంగా నేను సాటిస్ఫైడ్ అని అంటాను. ఒకవేళ నేను గేమింగ్ ఎక్కువగా ఆడతాను అన్నట్లయితే కనుక బెటర్ కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మీకు ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉన్నటువంటి ఫోన్స్ దొరికే అవకాశం ఉంది. ఇక మనం X6 విషయానికి వచ్చారు అంటే దీంట్లో Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 2 ని మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. 7 Gen 2 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ కింద తీసుకొస్తున్నారు, కానీ నన్ను అడిగితే దీనికన్నా అదే ఇంకా మీకు కొంచెం బెటర్ పవర్ఫుల్ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 4 నానోమీటర్ బెనిఫిట్ టెక్నాలజీ, ఇది కూడా 5G ప్రాసెసరే, TSMC మేక్ ఉంటుంది. దీంట్లో 10 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మనకు రావడంతో పాటు మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో మీడియం గేమర్స్ ఉన్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, లేదు అన్నట్లయితే డే టు డే టాస్క్ నాకు హ్యాంగ్ అవ్వకుండా లాగ్ లేకుండా పనిచేయాలి అన్నట్లయితే కనుక ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. దీంట్లో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ఇచ్చారు, ఓకే యాక్సెప్టబుల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేటప్పటికి దీంట్లో UFS 2.2 ని మన ముందు తీసుకొచ్చారు, దీనికి బదులుగా 3.1 ని తీసుకొచ్చింటే ఇంకా బెటర్ గా ఉండేది. సో దీంట్లో కూడా మనకి UFS 4.0 తెచ్చారు, కానీ LPDDR4X తెచ్చారు. 4X కి బదులుగా 5X తెచ్చి దీంట్లో 3.1 తెచ్చి ఉంటే మాత్రం క్రేజీ. బట్ బడ్జెట్ ని కాస్ట్ కటింగ్ కోసం చూస్తుంటారు కాబట్టి ఇవి మనం కాస్ట్ కటింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంతేకాదు దీని యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 6 లక్షల దాకా, ఈవెన్ సింగిల్ కోర్ అలాగే డ్యూయల్ కోర్ తో పాటు CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చెక్ చేసి చూసాను. పెర్ఫార్మెన్స్ అంతా కూడా బానే ఉంది, ఎక్కడ కూడా మనకు ఓవర్ క్లాక్ అయితే లేదు, ఆప్టిమైజేషన్ అయితే బానే ఉంది. ఇక రెండిటిలో OS విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్షియేషన్ అయితే చూపించారు. Poco X6 Pro ఇస్ ద ఫస్ట్ మొబైల్ ఫోన్ డైరెక్ట్లీ హైపర్ OS తో మనకి ఇది లాంచ్ అవడం జరిగింది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. కానీ దీంట్లో కూడా మనకు బ్లాట్వేర్ ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అయితే అదే. సో ఆ బ్లాట్వేర్ లేకుండా ఇంకా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని మన ముందు తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో బై డిఫాల్ట్ గా మనకి వీళ్ళ ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. కాల్ రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేరే X6 చెప్పటికే ఇంకా MIUI 14 మనకు రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 ఇచ్చుంటే మరొక 3+4 years అప్డేట్స్ అన్న దగ్గర సార్థకం అయ్యేది ఉంది. బట్ నన్ను అడిగితే కనుక దీనికి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, 2-3 వేల రూపాయలు తేడా ఉండే అవకాశం ఉంది. X6 Pro మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు X6 కన్నా. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఏ మొబైల్ ఫోన్ ఏ ప్రైసింగ్ లో లాంచ్ అవుతుంది? యాక్చువల్ గా గ్లోబల్ గా వచ్చేటప్పటికే 12+256GB తెచ్చారు, మన ఇండియాలో 8+256GB కాస్ట్ కటింగ్ కోసం. అక్కడ 23,500 రూపాయలకి బేస్ వేరియంట్ లాంచ్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మార్కెట్ డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ కూడా వస్తుంది. కాబట్టి అదే ప్రైసింగ్ లో అంటే 22,000-23,000 రూపీస్ లో మనకి Poco X6 Pro ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మ్యాక్స్ అంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ, అప్ టు 25,000 రూపీస్ దాకా గానీ మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ అగ్రెసివ్ ప్రైసింగ్ తెస్తేనే వీళ్ళకి మార్కెట్ మరింత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎక్కువ హైయెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ కూడా ఇవే. ఇక X6 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే గనక 2-3 లేదా 4,000 రూపాయల దగ్గర మీరు అంటే 20,000 రూపాయల దాకా బడ్జెట్ పెట్టుకున్నారు అంటే కొంచెం ఆ 4,000 రూపాయలు కూడా వేసుకొని X6 Pro కి వెళ్ళటం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. లైక్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. అండ్ దీంతో పాటుగా LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది. అండ్ ఒకవేళ మీరు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా Poco నుంచి ఎదురు చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఇవే కాదు, ఒకవేళ మీరు ఎక్కువగా OTT కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ రెండిట్లో కూడా మనకి సేమ్ డిస్ప్లేస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అండ్ X6 విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దీంట్లో
దీంట్లో కూడా మనకి 4K ఫ్రంట్ వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు UFS 2.2 ని మన ముందు తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. UFS 3.1 ఉంటే ఇంకా మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా, ఈవెన్ ఫోన్ లోడ్ అవుట్ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. అండ్ రెండిట్లోనూ 3+4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తున్నారు. కానీ ఇది Android 14 వస్తుంది, ఇది Android 13 వస్తుంది. సో ఇక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ మీకు మరొక 1 year పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి. కాబట్టి నా పిక్ అయితే ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మై చాయిస్ ఇస్ దిస్. ఇక మీ చాయిస్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.